సిపి రాధాకృష్ణన్ మన దేశానికి కాబోయే ఉపరాష్ట్రపతి. అంతేకాదు మొట్టమొదటి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి దేశంలో అత్యున్నత పదవి చేపడుతున్నారు. అత్యున్నతమైన ఉపరాష్ట్రపతి ఆఫీసులో అడుగు పెడుతున్నారు. చాలా మంది సిపి రాధాకృష్ణన్ ను కేవలం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగానే చూస్తున్నారు. కానీ దీని వెనుక ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ ల వ్యూహం, ప్రణాళికలు ఉన్నాయి. రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో అక్టోబర్ 20, 1957లో పుట్టారు. ఆయన వ్యాపారాలు చేసుకుంటూ ముందుకు సాగేవారు. అయితే ఆయన చిన్న వయసులోనే జనసంఘ్ లో చేరారు. జనసంఘ్ అనేది బీజేపీకి పూర్వ అవతారం. టీనేజ్ నుంచే చురుకుగా ఆయన సంఘ్ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. తమిళనాడులోని పాపులర్ బీసీ కొంగు వెళ్లార్ కమ్యూనిటీకి చెందిన ఆయన ఆర్ఎస్ఎస్ తిరుపూర్ అధ్యక్షుడిగా, ఆ తర్వాత జిల్లా చీఫ్ గా కూడా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీలోకి మారారు. మొదటి నుంచి ఆయనకు ఆర్ఎస్ఎస్ వ్యక్తిగానే పేరుంది. రాధాకృష్ణన్ నాడు వాజ్పేయి, అద్వానీ దృష్టిలో పడడం కూడా కలిసొచ్చింది. నాడు ఎల్కే అద్వానీ రాజకీయ ర్యాలీలు, సభల ఏర్పాట్లు చూసేవారు ఆయన. అయితే 1990లో వరుసగా తమిళనాడులో జరిగిన బాంబు పెళ్లిళ్లు రాధాకృష్ణన్ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పాయి. సరిగ్గా అద్వానీ రెండో ఫేజ్ ఎన్నికల ప్రచారం కోసం 1993లో రానున్నారు. ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే నాడు అల్ ఉమ్మా అనే తీవ్రవాద సంస్థ ఆర్ఎస్ఎస్ ఆఫీసర్లను, బీజేపీ సభలను టార్గెట్ చేసింది. దాదాపుగా 58 మంది అమాయకులు చనిపోయారు. కోయంబత్తూరులో కూడా పెళ్లిళ్లు జరిగాయి. అదే సమయంలో దివంగత తమిళనాడు సీఎం జయలలిత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇటు బాంబు పెళ్లిళ్లు, అలాగే జయలలిత ఊపులో కోయంబత్తూరు ఎంపీగా 1,40,000 ఓట్లతో గెలిచారు. ఆ తర్వాత ఎన్నికల్లో డిఎంకేతో పొత్తులో మళ్లీ 1999లో గెలిచారు. ఈ రెండు గెలుపులు కూడా అన్నా డిఎంకే కోయంబత్తూరు పేలుళ్ల హవాలోనే వచ్చాయనేది ఆయన విమర్శకుల మాట. ఎందుకంటే ఆ తర్వాత ఎప్పుడు కూడా మళ్లీ గెలవలేదు. పైగా బీజేపీ అనుకూల హిందుత్వ ఓట్లు భారీగానే ఉన్నాయనే ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి సిపిఎం, సిపిఐ, అన్నా డిఎంకేలు గెలుపొందాయి. అంటే బీజేపీ తరహా రాజకీయాలను ఆ నియోజకవర్గ ప్రజలు తిరస్కరించారు. అయితే బీజేపీకి రాధాకృష్ణన్ చాలా విధేయుడు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో పాటు మితభాషి, అందరినీ కలుపుకుపోయే తత్వం కూడా ఉంది. ఎంతలా అంటే పార్టీలతో సంబంధం లేకుండా మంచి సంబంధాలు నెరపడం రాధాకృష్ణ శైలి. అందుకే ఆయన్ను పార్టీలతో సంబంధం లేకుండా చాలా మంది అభిమానిస్తారనేది వాస్తవం. 2003 నుంచి 2006 వరకు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పనిచేశారు. నాటి ప్రధాని వాజ్పేయికి సన్నిహితులుగా మారారు రాధాకృష్ణన్. 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డ్ చైర్మన్ గా పనిచేశారు. తమిళనాడు బీజేపీ సీనియర్ నేతలలో ఆయన ఒకరు మాత్రమే కాదు, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న దక్షిణాది జిల్లాల్లో టాప్ లో ఉంటారు. 2023లో జార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారు. అదే సమయంలో తెలంగాణకు కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్న రాధాకృష్ణన్ ను ఎన్డీఏ ప్రతిపక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాయి. అయితే రాధాకృష్ణన్ ను ఎంపిక చేయడం వెనుక మోడీ చాలా వ్యూహం ఉంది. ఆర్ఎస్ఎస్ మద్దతు ఉంది. 2002లో మోడీ గుజరాత్ లో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా ఆయనకు మద్దతు పలికారు. ఇప్పుడు రాష్ట్రపతి ఉత్తరాదికి, ఉపరాష్ట్రపతి దక్షిణాదికి ఇవ్వడం చాలా రోజులుగా సాగుతోంది. మధ్యలో కాస్త బ్రేక్ వచ్చినా కూడా సౌత్ నుంచి రాధాకృష్ణన్ ఎంపిక చేశారు మోడీ. ఆయనకు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండడం ముఖ్య అర్హత. మోడీకి చాలా సన్నిహితులు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు. ఇక దక్షిణాదిలో బీజేపీ బలపడాలనుకుంటోంది, మరీ ముఖ్యంగా తమిళనాడు, కేరళ. అందుకోసం ఓబీసీకి చెందిన తమిళనాడు వ్యక్తిని ఉపరాష్ట్రపతిని చేస్తే తమకు కలిసి వస్తుందనేది వారి వ్యూహం. పైగా మోడీ, షాలు ఉన్నత పదవులపై చాలా వ్యూహాత్మకంగా వెళుతున్నారు. 2017లో దళిత నేతగా ఉన్న రామ్నాథ్ కోవింద్ ని రాష్ట్రపతిని చేశారు. సౌత్ నుంచి వెంకయ్య నాయుడిని ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేశారు. 2022లో గిరిజన నేతగా ఉన్న ఒడిశా లీడర్ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా నియమించారు. రాజస్థాన్ లో జాట్ వర్గానికి చెందిన జగదీప్ ధనకర్ ను ఉపరాష్ట్రపతిని చేశారు. కానీ ఆయన పార్టీ లైన్ లో లేకపోవటం, తరచూ న్యాయ వ్యవస్థపై వివాదాలు సృష్టించటం, రాజ్యసభలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు అవకాశాలు ఇవ్వడంతో పక్కన పెట్టేశారు. కూల్ గా ధనకర్ ను కావాలనే తప్పించారనేది కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల ఆరోపణ. అయితే కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి చాలా వ్యూహాత్మకంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించడం విశేషం. సుదర్శన్ రెడ్డి న్యాయ కోవిదుడు. దేశంలో న్యాయం, విలువలు, ప్రజాస్వామ్యం పరిరక్షణ సహా నక్సలిజం పై కూడా ఎన్నో గొప్ప తీర్పులు ఇచ్చిన వారిలో ఒకరుగా నిలిచారు. వాటిపైనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా టార్గెట్ చేశారు. అది వేరే విషయం. వాస్తవానికి సుప్రీం తీర్పులను న్యాయమూర్తులకు ఆపాదించొద్దు, కానీ అమిత్ షా చేస్తున్నారు. వాటిని ఉన్నత న్యాయస్థానం తీర్పులుగానే చూడాలి. కాకపోతే ఒక అడుగు ముందుకేసి
వ్యవస్థలను తక్కువ చేసేలా మాట్లాడారనే విమర్శలున్నాయి. అయినా వాటికి హుందాగా సమాధానమిచ్చారు సుదర్శన్ రెడ్డి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు దగ్గరలోని ఆకుల మైలారంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పుట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివి 1971లో లాయర్గా వృత్తిని మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వ విభాగాల్లో కూడా న్యాయవాదిగా పనిచేశారు. 1995లో ఉమ్మడి ఏపీ హైకోర్టు జడ్జిగా పనిచేసిన ఘనత ఆయనది. 2007లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011లో సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎన్నో ల్యాండ్ మార్క్ తీర్పులు ఇచ్చిన వ్యక్తిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. పేదలు, అణగారిన వర్గాలు న్యాయ వ్యవస్థ ఔన్నత్యం కాపాడేలా, ప్రజాస్వామ్యం నిలబడేలా తీర్పులిచ్చారు. బ్లాక్ మనీ నుంచి నక్సలిజం వరకు ఎన్నో గొప్ప తీర్పులు చెప్పారు. అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన ఉండాలని ప్రతిపక్షాలు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయి. కాంగ్రెస్ చేపట్టిన కులగణన ఆయన సమర్థించారు. బీసీలకు న్యాయమైన వాటా దక్కాలి, పేదలను ఉన్నత స్థానంలోకి తీసుకురావాలంటే ఇది అవసరమని చెప్పుకొచ్చారు. అయితే మరిద్దరిలో ఇప్పుడు ఎవరు ఎన్నికవుతారు? మరీ పోటీ తీవ్రంగా ఉంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న బీజేపీ నాయకుడైన రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి బరిలో ఉన్నారు. ఇటు ఇండీ కూటమి నేతగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఉన్నారు. మరి వీరిలో గెలిపేవరదనేది ఆసక్తిగా మారింది. అయితే ఎన్డీఏ సులభంగా గెలుస్తుందని ప్రతిపక్షాలకు కూడా తెలుసు. కానీ బీజేపీ హిందుత్వవాదంతో పాటు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందనే ఉద్దేశంతో దేశ ప్రజలకు ఓ మెసేజ్ ఇవ్వాలనేది ప్రతిపక్షాల వ్యూహం. ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ల ద్వారా ఎంపిక జరుగుతోంది. లోక్సభ, రాజ్యసభలో ఇప్పుడు మొత్తం 782 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. ఇక ఉపరాష్ట్రపతిగా గెలవాలంటే మ్యాజిక్ మార్కు 392 ఓట్లు రావాలి. ఎన్డీఏకు 425 ఓట్లున్నాయి కాబట్టి సులభంగానే గెలుస్తోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కే మద్దతు తెలిపింది. ఎందుకంటే ఎన్డీఏలో చంద్రబాబున్నా కూడా మొదటి నుంచి బీజేపీ అనుకూల వైఖరే ఆ పార్టీ సిద్ధాంతంగా మారింది. అంటే ఏపీలో అధికార ప్రతిపక్షాలు రెండు కూడా ఎన్డీఏకి మద్దతిస్తున్నాయి. ఇప్పుడు వైఎస్ జగన్ సపోర్ట్ తో కూడా ఎన్డీఏ బలం 436కు చేరింది. కాబట్టి ఎన్డీఏ అభ్యర్థి సులభంగా గెలుస్తారు. ఇటు ఇండియా బ్లాక్ టీఎంసీతో కలుపుకొని 310 ఓట్లున్నాయి. ప్రతిపక్షాలకు ఈ విషయం తెలుసు. కానీ తమ సిద్ధాంతం, తమ వైఖరి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గొప్ప వ్యక్తిని నిలబెట్టాలనే సంకేతం దేశ ప్రజలకు ఇవ్వాలని ఇండీ కూటమి సుదర్శన్ రెడ్డిని నియమించింది. సింపుల్ గా చెప్పాలంటే కాబోయే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. పైగా రాజ్యసభలో ఆయన వైఖరి బీజేపీతో పాటు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉండనుంది అనేది జగమెరిగిన సత్యమంటారు రాజకీయ విశ్లేషకులు. మరి మన ఉపరాష్ట్రపతి ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.